ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం అంటే సోమవారం నాడు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అత్యంత దారుణ రోడ్డు ప్రమాదం అని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఏదైనా వెహికల్స్ ఢీకొన్నప్పుడు ఇటువైపు బస్సు ఉన్నట్లయితే కనుక అటువైపు వేరే వెహికల్ ఉంటే కొంచెం నష్టం తక్కువగా ఉంటుంది. కానీ ఈ ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో 2 బస్సులు ఢీకొనడం జరిగింది. ప్రమాద తీవ్రత కూడా అంతే స్థాయిలో ఉంది. ఒక ప్రైవేటు బస్సు అయితే మరొకటి ఆర్టీసీ బస్సు. 2 ఢీకొనడం వల్ల ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఎక్కడ జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. తమిళనాడులోని మదురై జిల్లా కొట్టంపాటి సమీపంలోని జాతీయ రహదారిపై ఈ దారుణ రోడ్డు ప్రమాదం సంభవించింది. చెన్నై నుంచి మార్తాండం వైపు అతివేగంగా వెళ్తున్న ఒక ప్రైవేటు బస్సు అమ్ని ట్రావెల్స్ అని చెప్తున్నారు. అమ్ని ట్రావెల్స్ అదుపు తప్పి డివైడర్ దాటి అవతల ఎదురుగా వస్తున్నటువంటి ప్రభుత్వ రవాణా సంస్థ ఆర్టీసీ బస్సు ఉంటుంది కదా, దాన్ని బలంగా ఢీకొట్టింది. ఆర్టీసీ బస్సు తప్ప ఇది ఇందులో ఏమీ లేదని తెలుస్తుంది. అది దాని మానాన్ని అది వస్తుంది. ఇటుపక్క నుంచి వస్తున్న ప్రైవేట్ బస్సు, ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సు అతివేగం వల్ల అది అదుపు తప్పి డివైడర్ని దాటి మరీ వెళ్ళి అటుపక్క నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొనడం జరిగింది. సోమవారం నాటి తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 5 ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 42 మందికి తీవ్ర గాయాలయ్యాయి అంటున్నారు. ఢీకొట్టిన వేగానికి ప్రైవేటు బస్సు ముందు భాగం ఆల్మోస్ట్ పూర్తిగా నుజ్జయ్యి రోడ్డు పక్కన ఉన్న బస్ షెల్టర్లోకి దూసుకెళ్లగా ప్రభుత్వ బస్సు రహదారిపైనే బోర్లా పడిపోయింది. చూడండి అక్కడ ఎంత వేగంగా కొట్టుంటే ఇది నుజ్జు అయిపోయి పక్కన వేరే చోటకైతే వెళ్ళిపోయింది. ఈ ఆర్టీసీ బస్సు అయితే రోడ్డుపైనే బోర్లా పడిపోయిందని చెప్తున్నారు. తెల్లవారుజామున ప్రైవేటు బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్ల ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న కొట్టంపాటి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకొని బస్సు శిథిలాల మధ్య చిక్కుకుని ఉన్న బాధితులను అయితే కనుక బయటికి తీశారు. గాయపడిన 42 మంది ప్రయాణికులను అత్యవసర చికిత్స నిమిత్తం అక్కడ మదురైలోని రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రికి, అలాగే వేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికీ వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే వైద్యులు తెలిపారు. మరి ఆ పరిస్థితి ఎలా ఉందనేది ఇంకా తెలియదు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. మొత్తం 42 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. 5 అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.